మార్కాపురం జిల్లా పాలుట్ల గిరిజన గూడెంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. 3 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన అప్గ్రేడ్ సోలార్ హోమ్ లైటింగ్ సిస్టమ్ను మంత్రి ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని తండాల్లో సోలార్ విద్యుత్ సౌకర్యాన్ని కల్పిస్తామని ఆయన అన్నారు. ఎర్రగొండపాలెం నుంచి పాలుట్లకు రహదారి నిర్మించడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో చర్చించి చర్యలను తీసుకుంటామని మంత్రి చెప్పారు. మీరు వెనక్కి రావాలి. కెమెరా కొంచెం వెనక్కి రావాలి అన్న. కెమెరా వెనక్కి రండి అన్న. చేయాలి. ఫ్యాన్ 5 బల్బులు సార్. ఇన్వర్టర్ 5 బల్బులు, పగలు లైట్ తీసుకొని బ్యాకప్ పగలు కూడా పనిచేస్తుంది. దీనికి కూడా సెల్ చార్జర్ చాలా జాగ్రత్తగా చూసుకోండి. మెయింటెనెన్స్ కూడా చేయాలి. 5 years ఇంకా 1 ఇల్లు అయిపోయినాయా? ఈ ఊళ్ళోనా లేకపోతే అక్కడ కూడా సారాలు కూర్చుంటారు. కొద్దిగా ముందు సారాలు నిలబడి ఉన్నారు. కొంత కూర్చుని సారాలు తీస్తే బాగుంటుంది. కొన్ని తీసుకురండి. సారాలకు ఆ పక్క ఇచ్చినాము. కుర్చీలో ఇక్కడ ప్రజలు కూర్చుంటారు. అంటే నేనేం చేశానంటే ముందు బ్యాటరీ నువ్వు సోలార్ తో బ్యాటరీ పెట్టుకున్నావు. నేను ఆల్రెడీ పెట్టుకున్నాడు. ఇప్పుడు మనం ఏంటంటే ఓకే. ఇప్పుడు మీకు అంతకుముందు చీకటికి అది చేస్తాను. మీకు వ్యవసాయానికి కూడా సోలార్ కావాలని అడుగుతున్నాను. 2 ఎకరాలు ఉంటుంది ఇక్కడ. ఇది కదా ఊరంతా కావాలి. బావిల మీద మీకు 2,000 ఎకరాలు వేసుకోవాలి. 2,000 ఎకరాలు
స్వాగతం సుస్వాగతం. ఈరోజు పాలట్ల గ్రామ పంచాయతీలో సోలార్ విద్యుత్ పథక ప్రారంభోత్సవం చేసినటువంటి మానశ్రీ విద్యుత్ శాఖ మంత్రులు గొట్టిపాటి రవికుమార్ గారికి, అలానే మార్కాపురం కలెక్టర్ గారు రాజాబాబు సాగు గారికి, అలానే గుంటూరు శాసనసభ్యులు గారు అశోక్ రెడ్డి సాగు గారికి, చేసినటువంటి మిగతా పెద్దలు, అధికారులు, గ్రామ ప్రజలు అందరికీ కూడా మీడియా ధన్యవాదాలు సార్. చాలా గొప్పగా చాలా ప్రేమతో మీరు మీ విషయాలన్నీ తెలియజేశారు. మీకు ధన్యవాదాలు సార్. అలానే ఇప్పుడు సభను ఉద్దేశించి మన గౌరవ మార్కాపురం కలెక్టర్ గారు మరియు ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి అది గవర్నమెంట్ వెళ్ళిన తర్వాత మన గవర్నమెంట్ అధికారం కోల్పోయిన తర్వాత అట్లా పనిచేయలేదు. అది దాన్ని ఎట్లా పడితే అట్లా చేసేసారు. మళ్ళీ వాళ్ళకి చేకట్టుకోమంటున్నారు అని చెప్తే ఏం చేయాలి అని మా డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగితే సోలార్ ఇద్దామన్నారు. సోలార్ ఇస్తే వాళ్ళు పగలపూట ఫ్యాన్ అవి పనికి వస్తాయి, కానీ నైట్ టైం లైటింగ్ ఏంటంటే నైట్ టైం బ్యాటరీ బ్యాకప్ తోటి మనం ఈసారి 2 లైట్లు కాకుండా ఒక 5 లైట్లు, 2 ఫ్యాన్లు, బ్యాటరీ, మళ్ళీ నేను సెల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి నైట్ సాయంత్రం 5, 6 చీకటి పడేటప్పుడు బ్యాటరీ ఆన్ అయితే కనుక మళ్ళీ పొద్దున్న దాకా మీకు వెలుగు ఉండటం, ఫ్యాను లైట్లు పనిచేసేటట్టు ఉండాలనే దానికోసం డిజైన్ చేద్దామని చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి గారు దృష్టికి తెచ్చుకుంటే దాదాపు 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. ఆ డబ్బులన్నీ కూడా మీకు ఇవాళ చేశాము. చేసిన తర్వాత ఇంకా చాలా చోట్ల నుంచి అడుగుతున్నారు నేను ఇట్లా ఈ విధంగా చేయమని. అసలు నేను చూడకుండా మళ్ళీ ఇది ఎట్లా చేయాలనే ఉద్దేశంతో ఒకసారి నేనే వచ్చి అసలు ఇక్కడ మనం చేసిన పని 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పని ఎంతవరకు మీకు ఉపయోగపడుతుందని చూద్దామని నేను వాళ్ళ ఇక్కడికి వచ్చాను. మీకు ఉపయోగపడుతున్నానుకో ఇంకా 10 తండాలే చేపించవచ్చు. ఇంకా మారుమూల గ్రామాలు ఉన్నాయి. దాదాపు మీకు మా సంజయ్ వచ్చినప్పుడు నాకు ఒక ఇంట్లోకి వెళ్తే ఆమె అడిగింది, మీరు వచ్చారు కదండి రోడ్డు, ఆ రోడ్డు కొద్దిగా వేయవచ్చు మనం. ఖచ్చితంగా మన డిప్యూటీ ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకుని తప్పకుండా దానికి ఏ విధంగా ఫారెస్ట్ వాళ్ళు పిఓ గారు ఉన్నారు ఇక్కడ, డిఎఫ్ గారిని పిఓ గారిని వీళ్ళందరినీ పిలిపించి ఏ విధంగా మనం ఈ రోడ్డుకి ఇబ్బంది లేకుండా మీకు కొద్దిగా రోడ్డుగానే పోయి చేస్తే 3-4 గంటలు పట్టే పరిస్థితి ఉండదు. 1 గంటన్నరలో వచ్చేయచ్చని అనిపించింది మాకు కదా. మేము వచ్చేటప్పుడు ఏ విధంగా చేయగలుగుతాం అనేది ఒకసారి చూస్తాము. నాకు వ్యవసాయ భూములు మేము ఇంజన్లు పెట్టి తోడుకుంటున్నారా ఇప్పుడు ఇంజన్లు ఆయిల్ ఇంజన్లు పెట్టి బావిలో నుంచి తోడుకుంటున్నాము. మాకు సోలార్ ఇస్తే కనుక ఇట్లా వ్యవసాయ కనెక్షన్ వ్యవసాయానికి సోలార్ ఇస్తే కనుక మాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అది ఒకసారి ఏదో విధంగా చేయమన్నారు. 3000 ఎకరాలు మిర్చి పండిస్తున్నాము, పత్తి పండిస్తున్నాము, ఇంకా అన్ని పంటలు పండిస్తా ఉన్నాము, అన్ని పండిస్తున్నాము. మాకు ఆయిల్ పెట్టి చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. ఆయిల్ పెట్టి చేయాలంటే ఖర్చు అవుతుంది. నేను సోలార్ పెట్టమని అడిగారు. దీన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా ఆయన పరిస్థితుల్లో స్పందిస్తారు. ఎప్పుడు కూడా అంటే నియమనం చేస్తారు. ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఒక మంచి పని చేయడానికి ప్రోత్సహించే వ్యక్తిగా ఎంత డబ్బులు అవుతాయి అంత డబ్బులు అవుతాయని ఎప్పుడు చేయండి, ఎంత ఖర్చు నాకు ఎంత ఖర్చు పెట్టినా పర్లేదు చేయండి, మంచి చేసేదానికి ఎంతైనా పర్లేదు అని అంటారు ముఖ్యమంత్రి. అలాంటి ముఖ్యమంత్రి వాళ్ళ రాష్ట్రంలో ఉన్నారు. 111 ఇళ్లకి ఇక్కడ కరెంట్ ఇవ్వడం జరిగింది. సోలారు విత్ బ్యాటరీ బ్యాకప్. అంటే చూసి ఉంటారు మీరు అంతా కూడా. పగలపూట బాబు గాజు ఒక పగలపూట లైట్ తీసుకుంటుంది, బ్యాటరీ స్టోరేజ్ చేసుకొని సాయంత్రం 6 నుంచి పొద్దుడు దాకా 2 ఫ్యాన్లు, 5 లైట్లు, మళ్ళీ ఫోన్ ఛార్జింగ్ అన్నీ కూడా చేస్తుంది అన్నమాట. ఇది దాదాపు 2,80,00,000 పెట్టి చేసాం ఇదంతా. ఇది కాకుండా కింద వీళ్ళు రాబోయే రోజుల్లో మేము వ్యవసాయం చేసుకుంటున్నాం. బావుల మీద నీళ్ళ ఇంజన్లతోటి డీజిల్ పెట్టి వ్యవసాయం చేసుకుంటున్నారు. చాలా ఖర్చు ఎక్కువైంది అంటున్నారు. తప్పకుండా దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఏ విధంగా సహాయం చేయగలుగుతాం అనేది కూడా ఆలోచిస్తున్నాము. తప్పకుండా చేస్తాము. దీంతోపాటు ఇప్పుడు మేము వచ్చాము, దాదాపు 3 గంటలు పట్టింది మాకు ఆ రోడ్లో రావాలంటే. నేను కలెక్టర్ గారు చూసాము, అందరూ అధికారులు చూశారు, అందరూ చూశారు. ఇది రిజర్వ్ ఫారెస్ట్లో ఉండి టైగర్ జోన్లో ఉండటం వల్ల కాస్త ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వటం ఇబ్బందిగా ఉంది. ఇది మన డిప్యూటీ ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా దృష్టికి కూడా తీసుకెళ్తాము. ఈ రోడ్డుకి ఏ విధంగా సహాయం చేయగలచో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి కొద్దిగా అట్లీస్ట్ గ్రావెల్ వేసి శుభ్రంగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా రోడ్డు ఉండేటట్టు. ఎందుకంటే 3 గంటలు ఒకరోజు మేము వస్తేనే 3 గంటలు పోవడానికి రావడానికి పడుతుంది. పాపం నిత్యం ఇక్కడి నుంచి రోజు పనులు చేసుకోవడానికి బయటకు వచ్చి లోపలికి వెళ్తారు. కాబట్టి వీళ్ళకి ఏ విధంగా రోడ్డు సౌకర్యం కలిగిస్తాలో కూడా ఒకసారి దృష్టి పెట్టి మళ్ళీ పరిశీలిస్తాం. తప్పకుండా చెంచుల పట్ల, ఎస్టీల పట్ల ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసింది.
పాలెట్ల గ్రామం రావడం జరిగింది. ఫారెస్ట్ లో ఉంది. దాదాపు 40-50 కిలోమీటర్లు ప్రయాణం చేసి రావాలి. 3 గంటల్లో ప్రయాణం చేసి రావాలి. నేను, కలెక్టర్ గారు, మన ఇన్ఛార్జి ఎలక్షన్ బాబు గారు, అశోక్ రెడ్డి గారు, ఇంకా మిగతా అధికారులు, ఎలక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చాము. దాదాపు 611 ఇళ్లకి ఇక్కడ కరెంట్ ఇవ్వడం జరిగింది. సోలారు విత్ బ్యాటరీ బ్యాకప్. అంటే చూసి ఉంటారు మీరు అంతా కూడా. పగలపూట బాబు కాదు ఒక పగలపూట లైట్ తీసుకుంటుంది. బ్యాటరీ స్టోరేజ్ చేసుకొని సాయంత్రం 6 నుంచి పొద్దుడు దాకా 2 ఫ్యాన్లు, 5 లైట్లు, మళ్ళీ ఫోన్ ఛార్జింగ్ అన్నీ కూడా చేస్తుంది అన్నమాట. ఇది దాదాపు 2,80,00,000 పెట్టి చేసాం. ఇది కాకుండా కింద గ్రామం వరపోళ్ళు దాదాపు బాబు 980 కుటుంబాలకి కింద ఆ గ్రామంలో వాళ్ళకు కూడా విద్యుత్ కనెక్షన్ లేకపోతే రెగ్యులర్ విద్యుత్ కనెక్షన్లు ఇప్పించాం. ఇవన్నీ కార్యక్రమాలు చేసాం. ఈ గ్రామం రావటం మంచిదైంది. ఈ గ్రామం వచ్చేసి మనం ఇంత ఖర్చు పెట్టాము, ఏ విధంగా వీళ్ళకి పనిచేస్తామని చూసాము. బ్రహ్మాండంగా పనిచేస్తాం.